రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. మహబూబాద్ జిల్లా గార్ల మండలం మద్దిపంచ గ్రామ శివారు కొత్త తండాలో దారుణ ఘటన జరిగింది. 3 ఏళ్ల చిన్నారిపై ఓ దుండగుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రైట్ దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ అడిగి తెలుసుకుందాం. హరికృష్ణ చెప్పండి, మహబూబాద్ జిల్లా గార్ల మండలంలో ఒక గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 3 ఏళ్ల చిన్నారిపై ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ శిరీష. మహబూబాద్ జిల్లాలో అయితే దారుణ ఘటన చోటు చేసుకున్నాను కూడా చెప్పవచ్చు. అయితే ఇటు మహబూబాద్ జిల్లాలో ఇటు 3 ఏళ్ల చిన్నారిపై అయితే అత్యాచారానికి యత్నం చేశాడు ఒక ప్రబుద్ధుడు. ఇటు మహబూబాద్ జిల్లా గార్ల మండలం మధ్యమంచ గ్రామ శివారు కొత్త తండా గ్రామంలో అయితే ఈ ఘటన చోటు చేస్తుంది. అయితే దీనిని ఏదైతే ఇటు 3 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి యత్నించిన ప్రబుద్ధుని మాత్రం అక్కడ ఉన్న నిందితుడిని మాత్రం ఇటు స్థానికులు అయితే పట్టుకున్నారు. ఇతడిని గమనించిన స్థానికులు ఇటు నిందితుడిని పట్టుకొని కూడా ఇటు స్తంభానికి కట్టేసి కూడా ప్రబుద్ధుడికి మాత్రం ఇటు గ్రామస్తులు అయితే జయశుద్ధి చేశారు. అయితే మొత్తంగా కూడా ఈ సంఘటనకు సంబంధించి కూడా ఇటు పోలీసులకు అయితే సమాచారం తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అయితే ఇటు గార్ల మండలం మధ్యమంచ గ్రామ శివారులో ఉన్న కొత్త తండా గ్రామానికి అయితే పోలీసులు చేరుకున్నారు. ఏదైతే ఇటు ప్రభుత్వం అయితే స్తంభానికి కట్టేసిన వ్యక్తిని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకొని దీనికి సంబంధించి కూడా దర్యాప్తు చేపట్టిన పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా కూడా ఈ విధంగా అనేక సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఇటు హరికృష్ణ, ఆ నిందితుడు ఎవరు? అంటే ఇంటి పక్కన వాళ్ళ, లేకపోతే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళైనా, లేదా కొత్తగా ఎవరైనా ఆ గ్రామానికి వచ్చి ఆ చిన్నారిని అలా చేయడానికి ప్రయత్నించారా? మహబూబాద్ జిల్లా గార్ల మండలం మధ్యవర్గ గ్రామ శివారులో ఉన్న ఇటు తండాకు సంబంధించిన వ్యక్తి గారే చెప్తా ఉన్నారు. అయితే ఆయన వ్యక్తి మాత్రం గత మత్స్యమితం లేదని కొంతమంది ఆరోపణ చేస్తుంటే కొంతమంది అయితే ఇటు మత్స్యమితం లేదు లేకనే ఈ విధంగా చేస్తున్నారు అని అయితే గ్రామస్తులు అయితే చెప్తున్నారు. అయితే మొత్తంగా ఇంటికాడ ఎవరు లేని సమయంలో ఇటు 3 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసేందుకు కూడా ఏదైతే ఆ పాప ఇంటికి వెళ్ళారో దీనిని గమనించిన స్థానికులు అయితే ఆ ప్రబుద్ధుని పట్టుకొని ఆ స్తంభానికి కట్టేసి ఇటు పోలీసులకైతే సమాచారం తెలియజేశారు. శిరీష, రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ. టీవీలలో పేపర్లలో చూసారు తప్ప ఇక్కడ రాంపురం కొత్త తండ